హాయ్! నేను మీ గోదారమ్మాయి. మీ బంగారం కుకింగ్ స్పెషల్. ఈరోజు చుక్కకూర. మన కళ్ళకి ఎంతో మంచిదండి. మన హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. మనం అప్పుడప్పుడు మన ఆకుకూరలు తింటూ ఉండాలి. పాలకూర, చుక్కకూర, మెంతాకు ఇవన్నీ తింటే హెల్త్‌కి మంచిదనమాట. ఈరోజు నేను చుక్కకూరతోని పచ్చడి చేయొచ్చు, కూర చేయొచ్చు, పప్పు చేయొచ్చు. నేను ఈరోజు చుక్కకూరతోని కర్రీ చేస్తున్నా అనమాట. పుల్ల పుల్లగా గోంగూర పచ్చడిలా ఉంటదండి. చాలా బావుంటది. దీనికి ముందుగా కావాల్సినవి మీకు ఇచ్చేసాను నేను చూసుకోండి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసి దాంట్లోని జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. నాకు లేక వేయలేదు. తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్న ముక్కలు కోసుకొని 2 పచ్చిమిరకాయలు, 3 పచ్చిమిరకాయలు మీ ఇష్టం వేసుకొని ఎందుకే ఎండుమిర్చి ఏస్తాం కదా! సో, పచ్చిమిర్చి కూడా కొంచెం తగ్గిస్తే మంచిదనమాట. అవి ఒక 2, ఇవి ఒక 2 ఏసుకోండి. అవి వేసుకున్న తర్వాత కరివేపాకు గుర్తొచ్చింది వేసాను. తర్వాత టమాటాలు ఒక 2 టమాటాలు తీసుకోండి పెద్ద సైజు టమాటాలు. అది కూడా మీ ఇష్టం. చిన్నగా కట్ చేసినా, పెద్దగా కట్ చేసినా అవేంటంటే కూరలో కరిగిపోతాయి. టమాటా మగ్గిందంటే అది కనిపించదనమాట. కాబట్టి మీరది వేసుకొని కొంచెం పసుపేసుకోండి. సాల్ట్ వేసుకోండి. ఇది గళ్ళుప్పు వేస్తే కరగదు కాబట్టి సాల్ట్ వేసుకొని తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఆ టమాటాలు మగ్గేంత వరకు ఆయిల్‌లో వేసుకొని తిప్పుకొని అదిగో కొంచెం నేను పెద్దగా కట్ చేశాను కదా! దాన్ని సగం సగంలా మళ్ళీ అలాగా ఇచ్చేస్తున్నాననమాట. తిప్పుతున్నాను గరిటెతోని. గిర్ర 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 కిందకి పైకి, కిందకి పైకి తిప్పి మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకున్నాను. నాకు సరిపోలేదు అనిపిస్తే నేను ఆయిల్ వేసుకుంటా అనమాట. దాన్ని బాగా నలిపి ఆయిల్ వేసుకొని మంచిగా వేయించాలనమాట రెడ్‌గాని. ఈలోగా మనం చుక్కకూరని శుభ్రంగా ఆకులు తీసుకోవాల. కాడలు లాంగ్‌గా ఉంటే బాగోదు. ఉడకదు కూడా త్వరగా. కాబట్టి ఇలా ఆకులు తీసుకొని ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని అవి ఇలా వేసేయాలనమాట. ఎందుకంటే ఇది మగ్గిపోయి మీకు ఆకు కూడా కనిపించదు. ఏదో చట్నీలా అయిపోద్దనమాట. కానీ పుల్లగా ఉండి టేస్ట్ యమ టేస్ట్ అండి బాబు. వేడి వేడి అన్నంలో కాసంత నెయ్యేసుకొని ఈ పచ్చడిలాగా ఉన్న కర్రీని ఏసుకొని ఉంటే తింటది సామిరంగా. తింటే ఉంటది. అదిరిపోద్ది అంతే. ఇది కర్రీ ఫస్ట్ టైం నేనప్పుడు చేసినా నచ్చేసిందనమాట. మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను నేను. ఒకసారి నచ్చిందంటే చేసుకోవచ్చండి. తప్పేముంది? మన హెల్త్ కోసమే గదా! మనం కాపాడుకోకపోతే ఎలాగా? ఈ రోజుల్లో మందులు పోసే బదులు ఇలాంటివి కొనుక్కొని చేసుకొని తినేంత ఉత్తమం లేదండి బాబు. మనం హెల్తీ టిప్స్, హెల్తీ ఫుడ్డు కదా! సో, ఆకుకూర ఫేవరెట్ అయిపోయింది. మరి ఇది కర్రీ కదా! ఒక కొంచెం కారం వేసుకోండి. కొంచెం మసాలా వేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం ఆకు కొద్దిగే ఉంది కదా! ఆల్రెడీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఏసాం కాబట్టి కారం ఒక హాఫ్ టీ స్పూనే పడుతుంది. మసాలా కూడా హాఫ్ టీ స్పూనే పడుతుంది. వేసుకొని మనం బాగా తిప్పుకోవాలనమాట. అందులో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం దాంట్లో లాస్ట్‌న కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ముందు ఈ వాటర్ ఇంకిపోవాలి కదా! దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్‌గా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆ ఫ్లేవర్ మారిపోద్దనమాట. లైట్‌గా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకోవాలనమాట అడుగు పట్టకుండా. అలా తిప్పుతూ ఉంటే మొత్తం ఆ మసాలా, ఆ కారం, ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆకు, టమాటా ఇవన్నీ కలిసిపోవాలనమాట. బాగా కలిసిపోతే మనకి బావుంటుంది. దీన్ని చపాతీలో తిన్నా, వేడి వేడి అన్నంలో తిన్నా చాలా బావుంటాయండి. పరోటాలో తిన్నా. ఆకు వల్ల ఎన్ని ఉపయోగాలని నాకు ఇప్పుడే తెలిసింది. టేస్ట్ కూడా ఇలా ఉంటదా అని. బావుంది. కొంచెం వాటర్ వేయాలనమాట. మరి కర్రీ కదా ఇది. ఇది ఫ్రై కాదు, చట్నీ కాదు. కర్రీ కాబట్టి కొంచెం వాటర్ ఏసుకొని బాగా దగ్గరికి మగ్గనివ్వాలనమాట. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు అలా సిమ్‌లో మగ్గబెడితే, హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్‌లో, మీడియంలో పెట్టుకొని తిప్పుకొని చూసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత వేడి వేడిగా తింటే చాలా బావుంటుందనమాట.
అదిగోండి ఉప్పు ఇప్పుడే చూసుకుంటున్నాను. సాల్లేదు. కొంచెం వేసుకున్నాను అనమాట. సరిపోలేదు. ఉప్పు మెయిన్ మనకి కావాల్సిన టేస్ట్‌కి సాల్టేనండి బాబు. అది గనక సరిపోకపోతే మనం అసలు తినలేమనమాట. అలా వేసుకొని కొంచెం అలా ఉడకబెట్టుకొని అలా తింటే ఉంటది. బావుంటది. ఆ మూత పట్టట్లేదని